హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బీబీ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఆల్. హౌ ఆర్ యు ఆల్? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని కోరుకుంటున్నానండి. ఇవాళ నేను మీ అందరికీ కుండలోని మజ్జిగ పులుసును అనేది చేసి చూపిస్తున్నానండి. ఇప్పుడు సమ్మర్ సీజన్ కదా, సమ్మర్ సీజన్లోని మజ్జిగ పులుసు చేసుకుంటే హాయిగా ఉంటుంది కదా తినడానికి. అందుకోసం అని చెప్పేసి ఇదిగోండి నేను మంచి పెరుగును తీసుకున్నాను. ఇది యాక్చువల్గా అయితే బకెట్లో ఉన్న రెడీమేడ్ పెరుగండి, ఇంట్లో చేయలేదు. దీనికోసం అని చెప్పి నెక్స్ట్ నేను ఇంకా బెండకాయలని తీసుకొని క్లీన్ చేసేసుకొని బెండకాయల ముక్కలు అండ్ ములంకాడ తీసుకున్నాను, చిన్న చిన్నగా కట్ చేసేసుకున్నాను. కడిగిన టమాటో, అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు అండ్ కొంచెం ఆనియన్స్ తీసుకున్నాను. మీ ఇష్టం అండి, ఉల్లిపాయలు అయితే ఆప్షనల్ అండి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి తీసుకొని ఈ విధంగా కచ్చా పచ్చాగా దంచుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కాదండి, ఈ విధంగా కచ్చా పచ్చాగా దంచుకొని వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఈ మజ్జిగ పులుసు అనేది నేనైతే కుండలో అయితే చేస్తున్నానండి. దీనికోసం స్టవ్ ఆన్ చేసి కుండ పెట్టేశాను. కుండ బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసాను. ఆయిల్ కూడా బాగా హీట్ అయింది కదా, ఇప్పుడు పోపు ఐటమ్స్ ఆవాలు, జీలకర్ర, మెంతులు అండ్ మినపప్పు, శనగపప్పు మాత్రం కంపల్సరిగా వేయండి. వేస్తేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఎండుమిర్చి, ఫ్రెష్ కరివేపాకు, ఇగోండి కచ్చాపచ్చాగా దంచుకున్నాం కదా అల్లం వెల్లుల్లి, ఈ విధంగా దంచుకొని వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. అందుకని అల్లం వెల్లుల్లిని దంచుకొని ఇందులోనే యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ పచ్చిమిర్చిలు అయితే నేను పొడుగుగా కట్ చేసుకున్నానండి. పచ్చిమిర్చి అండ్ ఎండుమిర్చి ఎక్కువగా వేసుకోండి, టేస్ట్ స్మెల్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇందులో నేను యాడ్ చేశాను ఆనియన్స్. చెప్పాను కదండి, ఆనియన్స్ మాత్రం ఆప్షనల్ అనమాట. మీరు వేసుకోపోయినా అది మీ చాయిస్. నెక్స్ట్ కొంచెం ఇందులోనికి నేనైతే ఇంగువ వేసానండి. ఇంగువ ఎందుకంటే పులుపు కదా మజ్జిగ అనేది, ఇంగువ వేస్తేనే టేస్ట్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ములంకాడలు, ఇవన్నీ కూడా మనకి బాగా ఫ్రై అవ్వాలి. నెక్స్ట్ బెండకాయలు, మీరు ఇందులో కావాలంటే వంకాయలు కూడా వేసుకోవచ్చు. ఎస్పెషల్ ఆకుకూరలు, తోటకూర కానీ లేకపోతే మెంతి కూర కానీ ఇట్లాంటి ఆకుకూరలు వేసుకొని చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ఎప్పుడైనా ట్రై చేయండి ఆకుకూర, మెంతికూర వేసి. ఇగోండి ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాయి కదా, నెక్స్ట్ ఇందులో నేను టమాటోస్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. మీకు ఇష్టం ఇందులో బీన్స్ కావాలంటే వేసుకోవచ్చు, అట్లా అనమాట. కూరగాయలు ఏవైనా వేసుకొని తినవచ్చు. పాలకూర వేసుకోవచ్చు. నెక్స్ట్ సాల్ట్, మీ టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోండి. సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసేద్దాం. మీకు ఒకవేళ చిక్కగా కావాలి అనుకోండి, పల్చగా వద్దు, బాగా చిక్కగా కావాలంటే ఇంట్లో చేసిన పెరుగు ఒక్కోసారి పల్చగా ఉంటుంది కదా, ఇంట్లో చేసిన పెరుగుతో మీరు ఒకవేళ చేస్తున్నారు పల్చగా అయిపోయింది, అది చిక్కబడాలి అంటే కనుక మొత్తం అంతా ఫినిష్ అయిపోయింది, ఇది కొంచెం దీనికి మూత పెట్టి ఉడికించుకుందాం. మొత్తం అంతా అయిపోయింది, వంట అంతా అయిపోయిన తర్వాత అందులో కొంచెం బియ్యపిండి కానీ శనగపిండి కానీ కలపండి. అప్పుడు ఈ మజ్జిగ పులుసు అనేది చిక్కబడుతుంది. అంటే ఇంట్లో చేసుకున్న పెరుగు గురించి చెప్తున్నాను. ఇంట్లో చేసిన పెరుగు అయితే పల్చగా ఉంటుంది కదా, ఒక్కోసారి వాటర్ ఎక్కువ అయిపోతుంటాయి కదా అందులో, దాని గురించి చెప్తున్నాను. అదిగోండి బాగా ఫ్రై అయిపోయింది కదా, చూసారా పీసెస్ అన్నీ బాగా చక్కగా కుక్ అయిపోయాయి. ఇప్పుడు దాని స్టవ్ ఆపేసి అది చల్లగా చేసుకుందాం. ఇంతలోపు అది చల్లగా అయ్యేలోపు పెరుగు ఉంది కదా, ఈ పెరుగు మనకు ఎంత క్వాంటిటీలో కావాలో అంత క్వాంటిటీ పెరుగునైతే నేను తీసుకుంటున్నాను. ఈ పెరుగును తీసుకొని దీన్ని చక్కగా ముందే చిలుకుకోవాలి. పెరుగు అనేది డైరెక్ట్గా అందులో వేయొద్దు. నెక్స్ట్ వేడిగా కూర అయిన వెంటనే కూడా అందులో డైరెక్ట్గా పెరుగు వేయొద్దండి, పుల్లగా అయిపోతుంది. నెక్స్ట్ పెరుగు అనేది విరిగిపోతుంది. పెరుగు ఇలా వేరే పాత్రలో తీసుకొని దాన్ని చక్కగా చిలికిన తర్వాత నెక్స్ట్ మనం చేసిన కూర అనేది చల్లగా అయిన తర్వాత మాత్రమే అందులోనికి ఇది మిక్స్ చేయండి. నేను అది చేసేసాను కదా, అది బాగా చల్లగా అయిన తర్వాతే ఇప్పుడు ఈ పెరుగుని దానిలో మిక్స్ చేస్తాను. అది పెరుగు కూడా కాదు, ఇదిగోండి ఇలా చిలికేసి కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుంటాను ఇందులోని. పెరుగులాగా వేసారంటే బిళ్ళల్లాగా అయిపోతుంది. దీన్ని మిక్స్ చేసేసుకోవడమే. నచ్చింది అనుకుంటాను. నచ్చిందంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.